మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ సోదాలు. మున్సిపల్ కమిషనర్ 60,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. గతంలో మున్సిపల్ కమిషనర్ పై అవినీతి ఆరోపణలు. బాధితుడు వెంకటరెడ్డి వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేసిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య ఇంటి నిర్మాణం పర్మిషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఉండే మాతో ఊరినప్పుడు 1983లో మేము ఒక ఎకరా జాగా కొన్నాము. ఆయన ఎకరా 20 గుంటలు కొత్తలకు ఇచ్చిన 2 ఎకరాలు 20 గుంటలు 10 గుంటల భూసేవం జరుగుతున్నది. ఆ 10 గుంటలది 2020 నుంచి తప్పుడు కేసులు పెట్టించి పోలీసు వాళ్ళతో మనం అనేక దౌర్జన్య కంటే కొనసాగిస్తుంది అని ఇన్ఫ్లుయెన్స్ తోటి అదేంటంటే కోర్టులో కేసు ఉంది. కోర్టు స్టేటస్కో ఆర్డర్ ఇచ్చింది. స్టేటస్కో ఆర్డర్ ఇచ్చినాక మేము ఆడ వైన్ షాప్కి ఆయన జాగా 1 ఎకరా 10 గుంటలు జాగా కిరాయికి ఇచ్చుకున్నాడు. స్టేటస్కో ఉండగా కోర్టు మెజిస్ట్రేటు జడ్జి ఉత్తర్వులను ధిక్కరించి ఆడ నెలకు 2,50,000 కిరాయికి ఇచ్చింది వైన్స్. మేము ఇవ్వద్దని ముందుగానే మున్సిపల్ కమిషనర్కు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కంప్లైంట్ ఇచ్చినాము. ఏది కోర్టులో స్టేటస్కో ఉంది, మీరు ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి. అయినా వాళ్ళు ఇచ్చిన్నారు. మళ్ళీ వైన్స్ పెట్టడమే కాకుండా నా రైస్ మిల్ లోపలికి ఇన్సెన్స్ లోపలికి పోకుండా అడ్డం గోడ కట్టేసిండు. మొత్తం గోడ కట్టి డబ్బాలు వేసిండు. మొత్తం వాడు దౌర్జన్యం చేస్తుంటే కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి ఇచ్చిన వాళ్ళు జాయింట్ కలెక్టర్ ఉంది, స్థానిక సంస్థల జాయింట్ కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. మార్కులు ఇచ్చాను. 4 నెలల నుంచి తిరుగుతున్న కార్యాలయం చుట్టూ. ఇక ఏం చేశాడంటే కమిషనర్ గారు నేను రేపు చేస్తా, మాప్ చేస్తా, డివిజమెంటల్ చేస్తా అని చెప్పేసి తిప్పించుకొని ఆఖరికి వస్తేందంటే ఆయనకి సలహా ఇచ్చి టైం ఇచ్చారు. 2 నోటీసులు ఇచ్చారు కూలగొడతామని చెప్పి. నోటీస్ ఇవ్వకుండా ఏం చేశారంటే 5 రోజులు డబ్బులు ఇస్తున్నాడు, మీరు ఇవ్వగలుగుతారా, మీరు డబ్బులు ఇచ్చినట్టుంటే మేము కూలగొడతామన్నాడు. అనేసి ఏం చేసిండు, నా దగ్గర లేవు సార్, నేను డబ్బులు ఇవ్వలేను సార్ అని చెప్తే ఏం చేసిందంటే మనకి ఏం చేసిండు, కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకో, మేము అబ్జెక్షన్ చేయము, మా గవర్నమెంట్ లీడర్ చెప్తా, నేను స్టాండింగ్ కౌన్సిల్కు చెప్పేసి నేను నీకు సాయం చేస్తా, నీకు నా డిజిమెంట్లో ఆర్డర్ దొరుకుతా చేస్తా, మేము కౌంటర్ ఇవ్వము, అఫిడవిట్ ఇవ్వము, మేము ఆయన పార్టీ చేర్చకు, పార్టీని మమ్మల్ని పార్టీ చేస్తాను నేను చాలా ఇచ్చింది కమిషనర్ గారు. ఇచ్చేసి కోర్టుకు పంపించింది. కోర్టుకు వెళ్ళి 4 రోజులు అవుతుంది. స్టేటస్కో అవి డాట్ డిజిమెంట్లో తెచ్చుకుంది. అరే ఇది ఎక్కడ న్యాయం? కోర్టు అంటే మీ దగ్గర మున్సిపల్ కమిషనర్ ఎక్కడ తీసుకుంటే పైసలు? ఏది 60,000 ఎక్కడ తీసుకుంటారు? ఇంతకుముందు ఆఫీసులో తీసుకుంటారు. 20,000 ముందు ఇచ్చాను. 50,000 ఒప్పందం గురించి ఇవ్వడం ఇష్టం లేదు. అయినా ఈయన సాయం చేస్తలేడు. ఆ భూమిని తగాద 5 ఏళ్ళ నుంచి మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము. బాగా ప్రెజరైజ్ అయిపోయినాము. ఏం చేసి సమస్య పరిష్కారం చేస్తా అంటే 20,000 ఇష్టం లేకుండా ఇచ్చినా నేను. ఇప్పుడు 30,000 ఇచ్చిన. 30,000 తీసుకున్నాడు. ఇప్పుడు నేను కేసు అయినాక తీసుకుంటానని వాళ్ళు ఏం చేసిన ఏమన్నాడు, ఇచ్చిన. నేను ఆయనకు కూడా కలువు, గవర్నమెంట్ పీరియడ్ కలువు, నేను క్యాన్సల్ చేపిస్తాము, కూడగొట్టిస్తాము, నీ అడ్డం కూడా నీ రైస్ మిల్ ఎంట్రన్స్కు గేట్ కట్టిన గోడ కూలగొట్టిస్తామని చెప్పాడు.